సింగరేణి ఇదొక నల్ల బంగారం. సింగరేణి బొగ్గు గనుల చరిత్ర 1871లో డాక్టర్ కింగ్ ఖమ్మం జిల్లాలోని ఇల్లందు సమీపంలో బొగ్గును కనుగొనడంతో ప్రారంభమైంది. 1886లో హైదరాబాద్ దక్కన్ కంపెనీ లిమిటెడ్ ఈ ప్రాంతంలో బొగ్గును తవ్వడానికి మైనింగ్ హక్కులను పొందింది. ప్రస్తుతం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సింగరేణి బొగ్గు గనులు తెలంగాణలోని 6 జిల్లాల్లో ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల మరియు కొమరంభీం ఆసిఫాబాద్. మరి ఇంతటి ఘన చరిత్ర కలిగినటువంటి బొగ్గు గనుల్లో కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం సింగరేణిలో పనిచేసే ఎవరినైనా చూస్తే వాళ్ళకేంటి గవర్నమెంట్ ఉద్యోగులు, వాళ్ళకి డబ్బుకు కొదవేంటి అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. మరి అదంతా నిజమేనా? సింగరేణిలో పనిచేసే కార్మికుల అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి? వారి అసలైన జీవితాన్ని మీ కళ్లకు కట్టినట్టుగా చూపించడానికి చేసిన ఈ ప్రయత్నమే ఈ వీడియో. డిసెంబర్ 23వ తేదీన సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ వీడియో మీకోసం. అలాగే ముందుగా అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.